తిరుపతిలో సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం శరవణ సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం. చాట్బాట్ ద్వారా 11 విడతలో 62 లక్షల విలువైన 310 మొబైల్ ఫోన్స్ ను రికవరీ చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు చెప్పుకొచ్చారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 10 విడతల్లో సుమారు 607 కోట్ల విలువ చేసే 3530 సెల్ ఫోన్ను బాధితులకు అందజేసినట్లు వెల్లడించారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు వాట్సాప్, ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చంటూ ఎస్పీ వివరించారు. తిరుపతి ఓకేనా తిరుపతి నగరంలో ఇటీవల కాలంలో విడతల వారీగా ఇప్పుడు 11th టైం ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్స్ అన్నీ రికవరీ చేసి వాటిని కన్సర్న్ ఓనర్స్కి అప్పచెప్పడం జరుగుతోంది. దాదాపు 310 మొబైల్స్ని 62 lakhs వర్త్ చేసే మొబైల్స్ని ఈసారి వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఆధ్యాత్మిక నగరం అవ్వడం వల్ల ఎక్కువగా మొబైల్స్ ఇక్కడ థెఫ్ట్ అవుతుంటాయి. సో వారందరికీ కూడా ఒకటే తెలియజేయడం ఏంటంటే, మొబైల్ హంట్ వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి హై అని చెప్పి మెసేజ్ ఇస్తే ఇమ్మీడియట్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మీ మొబైల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఇమ్మీడియట్గా అది మా పోర్టల్లో లింక్ వచ్చి అవన్నీ కూడా ఫీడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా CIR ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉందో వాటిని కూడా మీరు ఉపయోగించగలిగితే ఖచ్చితంగా మొబైల్ని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీడియా ద్వారా అందరికీ కూడా ఈ 2 మొబైల్ హంట్ అండ్ CIR యాప్ని ఉపయోగించుకొని మొబైల్స్ని ట్రేస్ చేయడానికి పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పటి వరకు జిల్లాలో 11 విడతలుగా 3546 మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. దాదాపు 6,07,00,000 రూపాయల వర్త్ గల మొబైల్స్ని వారికి వివిధ రాష్ట్రాలకు చెందిన వారు, ముఖ్యంగా ఇక్కడికి మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వివిధ రాష్ట్రాల నుండి వస్తారు కాబట్టి వీరందరి మొబైల్స్ని మళ్ళీ వాళ్ళకి ఎవరైతే మొబైల్ హ్యాండ్లో లేదా CIRలో పోర్టల్లో వారి అడ్రస్లు ట్రేస్ అయినాయో వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీని ద్వారా నాట్ ఓన్లీ ఈ మొబైల్ హ్యాండ్ అండ్ CIR కాకుండా సైబర్ ఇష్యూస్లో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. OTPలు కానీ లేదా ఈ ఉద్యోగాలను ఇస్తున్నామని ఈ మధ్యకాలంలో లింక్ క్లిక్ చేయమనడము, లేదా పోస్టల్ అడ్రస్ని మీకు కొరియర్ వచ్చిందని చెప్పి వాటిని భయపెట్టడము, లేదా మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది మీ ఆధార్ మీద లేదా మీ పాస్పోర్ట్ మీద అని చెప్పి చేయడం, వీటన్నిటికీ జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చదువుకున్న వారు కూడా వీటికి మోసపోతున్నారు. ముఖ్యంగా ఇలాంటివి వచ్చినప్పుడు పక్క వ్యక్తికో లేదా ఎవరికో మనకు తెలిసిన వ్యక్తికో షేర్ చేసుకుంటే తప్పకుండా ఇవి నిర్మూలించగలుగుతాం. చాలా వరకు పోలీస్ వారు ముఖ్యంగా ఈ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మీడియా
పత్రికల ద్వారా వారి సహకారంతో వీటినన్నీ నిర్మూలించడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.